మిస్టర్ ఫాగ్ 1వ భాగం. ఫిలియస్ ఫాగ్ లండన్ నగర నివాసి, రిఫార్మ్ క్లబ్ ముఖ్య సభ్యుల్లో ఒకడు. అతని గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. పెద్ద మనిషిగాను మర్యాదస్తునిగాను గుర్తింపు పొందిన ఇతను నలుగురి దృష్టిలో పడటానికి ప్రయత్నించడం మాత్రం కనిపించదు ఎప్పుడు. ఇతను 1872 ప్రాంతంలో బర్లింగ్టన్ గార్డెన్స్లోని సావిలే వీధిలో నివసించినట్టుగా తెలుస్తుంది. ఫాగ్ లండనరా కాదా అనేది చెప్పడం కష్టమైనప్పటికీ ఖచ్చితంగా ఇతను ఇంగ్లీష్ వాడే అని మాత్రం ఘంటాపదంగా చెప్పొచ్చు. తన నివాస గృహము, రిఫార్మ్ క్లబ్లు తప్ప మరొకటి ఇతనికి పట్టినట్టు అనిపించదు. బహిరంగ ప్రదేశాల్లో ఇతను కనిపించిన దాఖలా ఒక్కటంటే ఒకటి ఉండదు. ఏమి చేస్తాడో, ఇతని వృత్తి ఏమిటో చెప్పటం కూడా కష్టమే. ఇతని గురించి బయటి వారికి తెలిసింది బహు తక్కువ కావటమే దానికి కారణం. ఇతను ఒక వర్తకుడా, లేక రైతా, లేక ప్రభుత్వ ఉద్యోగా అని చెప్పటం ఎంతో కష్టం. రిఫార్మ్ క్లబ్ సభ్యుడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, అంతే. ఏ రంగంలోనూ ఒక స్థాయి లేని వ్యక్తికి రిఫార్మ్ క్లబ్లో సభ్యత్వం లభించడం దుర్లభం. మరి ఫాగుకు అది ఎలా లభించి ఉంటుందనే అనుమానం రావటం సహజం ఎవరికైనా. బేరింగ్స్ బ్యాంక్ వారి సిఫారసు మేరకే అది లభించిందని మాత్రం తెలుస్తుంది. ఆ బ్యాంకుతో ఫాగ్ జరిపే లావాదేవీలన్నీ సవ్యంగా ఉండి ఏ చెక్కు ఎప్పుడూ నిరాదరణకు గురి కాబడక అతని కరెంటు ఖాతా భారీ నిల్వలతో నిండి ఉండటం వల్లనే బ్యాంకు వారి సిఫారసు లభించి ఉంటుందనేది సర్వత్రా నెలకొన్న అభిప్రాయం. ఫిలియాస్ ఫాగ్ ధనవంతుడా కాదా అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం అవుననే చెప్పాల్సి వస్తుంది. అయితే అతను అలా ధనవంతుడు ఎలా అయ్యాడనేది మాత్రం $1,000,000 ప్రశ్నే. స్వయంగా ఫాగ్ తప్ప ఈ ప్రశ్నకు జవాబు చెప్పగల వాళ్ళు ఉండకపోవచ్చు. అటు దుబారా మనిషి అని అనలేము, అలా అని పిసినారని చెప్పలేము. కారణం సరైనది, మంచిది, సమాజ శ్రేయస్సు కొరకు ఉద్దేశించబడింది అనిపిస్తే విరాళాలు ధారాళంగా ఇచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో అయితే గుప్తదానాలు కూడా అలానే చేసినట్టు తెలుస్తుంది. మితభాషిగానే కాక ఎంతమాత్రం కలుపుగోలుతనం లేని వ్యక్తిగా కూడా ముద్రపడటం వల్ల చూసేవాళ్ళకు ఇతను కొంచెం అనుమానాస్పద వ్యక్తిగా అనిపించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం అనిపించదు. ఫాగ్ దినచర్యలు క్రమం తప్పకుండా ఒకే రీతిని ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. క్రమం తప్పకుండా రోజు ఒకేలా ప్రవర్తించడం, అంతే క్రమశిక్షణగా ఉండగలగటం ఇంతలా ఎవరికైనా సాధ్యమా అన్న సందేహం రాక మానదు. ఇతన్ని దగ్గరగా గమనించేవాళ్ళు ఈ అంశం మీదనే చర్చించుకోవటం, అప్పుడప్పుడు దిగ్భ్రాంతికి గురవుతూ ఉండటం కూడా చూస్తాం. ఫాగ్ను నిశితంగా పరిశీలించిన వాళ్లకు ఇతను ప్రపంచాన్ని విస్తృతంగా పర్యటించి ఉంటాడని అనిపించడం ఖాయం. ప్రపంచ పర్యటనల గురించి, వివిధ పర్యాటకుల వ్యక్తిగత వివరాల గురించి, వారి వారి పర్యటనల యొక్క జయాలు, అపజయాలు, విశేషాల గురించి ఎవరు ఏ సందేహాన్ని వెలిబుచ్చినా అత్యంత స్పష్టంగాను, తనకు ఇంతకు మునిపే ఎంతో పరిచయం ఉన్నట్టుగాను విశదీకరించి ఆయా సందేహాలను ఫాగ్ను నివృత్తి చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసిన వాళ్లకు అతను యావత్ ప్రపంచాన్ని తప్పక చుట్టి వచ్చి ఉంటాడనిపించక మాత్రం మానదు. వాటి గురించి అతను చదివైనా ఉండాలి, లేక కనీసం ఊహాదర్శనమైనా చేసి ఉండాలి అనిపిస్తుంది. స్వయంగా కాకపోతే అతని ఆత్మ అయినా ప్రపంచాన్ని పర్యటించి ఉంటుందని అనుకోవాలి. ఎప్పుడు లండన్ నగరాన్ని అంటిపెట్టుకుని ఉండే ఫాగ్ ప్రపంచ పర్యటన ఎప్పుడు చేసి ఉంటాడనేది మరో $1,000,000 ప్రశ్న. రిఫార్మ్ క్లబ్లో తప్ప వేరే ప్రదేశంలో ఇతన్ని చూసిన వాళ్ళు లేకపోవటమే దానికి కారణం. క్రమం తప్పకుండా దినపత్రికలు చదవటం, క్లబ్లో పేక ఆడటం ఇతని నిత్యకృత్యాలు. ఇతనికి ఉన్న అపారమైన నేర్పు కారణంగా పేకాటలో తరచూ ఇతనిదే పైచేయి అవుతూ ఉంటుంది. అయితే ఆ గెలుపులను కూడా ఇతను పట్టించుకున్నట్టు అనిపించదు. హడావిడనేదే లేకుండా యథాలాపంగా జరిగిపోతూ ఉంటుంది అతంతు. కొసమెరుపు ఏమిటంటే పేకాటలో అలా గెలుచుకున్న డబ్బును తన సొంతానికి ఖర్చు పెట్టుకోకుండా విరాళాల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నిధికి జమ చేయటం. అందరినీ కట్టిపడేసేది ఏమిటంటే కేవలం గెలుపు కోసం కాకుండా ఆటను ఆస్వాదించటం కోసమే ఫాగ్ ఆడటం. అందులో భాగంగానే తరచూ గెలవటం జరుగుతూ ఉంటుంది. ఇతనికి భార్యా పిల్లలు ఉన్నట్టుగా అనిపించదు. ఆప్తులైన స్నేహితులు, దగ్గర బంధువులు కూడా లేరని చెప్పాలి. చూసేవాళ్ళకి ఇది కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. రోజులో ఎక్కువ భాగం రిఫార్మ్ క్లబ్లోనే గడపటం, అక్కడే బ్రేక్ఫాస్టు, డిన్నరు ముగించుకుని ఎప్పుడూ అర్ధరాత్రి సమయానికి పడుకోవటానికి మాత్రమే సావిలే వీధిలోని తన నివాస గృహానికి వెళ్ళడం ఫాగ్కు అలవాటు. ఫాగ్ దినచర్యల్లోని ప్రతి అంశం ఖచ్చితమైన సమయానికి ప్రణాళికాబద్ధంగా జరిగిపోతూ ఉంటుంది. తన ఇంట్లో కూడా ఒకే ఒక సర్వెంట్ను ఏర్పాటు చేసుకుంటాడు ఫాగ్. క్లబ్లో కూడా తనొక్కడే ఒంటరిగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు ఫాగ్. అరుదుగా మాత్రమే ఎవరైనా అతిథితో కలిసి భోంచేయడం చూస్తాం. చక్కటి దుస్తులలో ఉండే వెయిటర్స్ మర్యాదపూర్వకంగా అందమైన పింగాణీ పాత్రల్లో సర్వ్ చేసే విందులాంటి భోజనాన్ని అంతే అందంగా ఫాగ్ ఆరగించడం చూస్తే ముచ్చటగా ఉంటుంది. అతనికి సర్వ్ చేయబడే పదార్థాలు అయితేనేమి, వివిధ పానీయాలు అయితేనేమి అటు ఖరీదులోనూ ఇటు నాణ్యతలోనూ
ఉన్నతమైనవని చెప్పాలి. అటువంటి విషయాల్లో ఫాగ్ రాజీ పడ్డట్టుగా అనిపించదు. ఈ విధంగా జీవించటం ఒక విపరీతంగా ఎవరైనా భావించినట్టయితే అది కూడా ఒక విశేషమే మరి. ఫాగ్ ముఖంలో ఆందోళన అన్నదే కనిపించగా అతని పాలభాగం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటం గమనించిన వారు ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అతని మానసిక స్థితి దేనికైనా అసలు చెల్లిస్తుందా అంటే దిక్కులు చూడాల్సిందే ఎవరైనా. అంత నిబ్బరంగా ఉండటం సామాన్యులకు ఎంతమాత్రం సాధ్యపడదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. సంతోషంలోనూ బాధల్లోనూ కూడా ఒకే మానసిక స్థితి కలిగి ఉండటం ఎవరినైనా ఆశ్చర్యపరిచే విషయమే కదా. అతని వ్యవహార సరళి గమనించిన వారికి తొందరపాటు వేగిరపాటు అనేవి అతనిలో మచ్చుకైనా కనిపించవు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండటం, ఏ ఒక్కరితోనూ అంతగా కలవకపోవటం, ఎవరితోనూ అవసరానికి మించి పరిచయాలు పెంచుకోకపోవటం, ఘర్షణ వాతావరణాన్ని కలిగించుకోకపోవటం అతని ప్రత్యేకతలని చెప్పొచ్చు. ఆతృత అనేది మచ్చుకైనా కనపడదు అతనిలో. చికాకు అంటే ఏమిటో బహుశా అతనికి తెలియకపోయి ఉండాలి. ఒక మాట ఎక్కువ కానీ ఒక మాట తక్కువ కానీ అతను మాట్లాడినట్టు అనిపించదు. ప్రతి వ్యవహారంలోనూ అదే పద్ధతి. సుఖదుఖాలు రెండింటికీ ఒకే విధంగా స్పందించే తీరు. అతి అనేది ఫాగ్ డిక్షనరీలోనే లేదని చెప్పాలి. అతను ఆవేశపడ్డ సంఘటన మచ్చుకు ఒకటైనా ఉంటుందంటే సందేహమే. తొందరపాటు, హడావిడి, ఆవేశం, ఉక్రోషం, అసూయ, కోపం, అతిశయం అనేవి ఫాగ్ విషయంలో ఆమడ దూరంలో ఉండవలసిందే. మరొకరితో గొడవ పడటం అనేదే లేదని చెప్పాలి. అసలు మానవ జీవితం అంటేనే ఒక ఘర్షణ కాబట్టి కొత్తగా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోవటం, అటువంటి వాతావరణాన్ని ఆహ్వానించటం బుద్ధి తక్కువ పనిని ఫాగ్ నిర్దిష్ట అభిప్రాయంలా అనిపిస్తుంది అతన్ని నిశితంగా పరిశీలించిన వారు ఎవరికైనా. బహుశా ఆ కారణంగానేమో అతను ఎవరితోనూ ఘర్షణ పడ్డ దాఖలా లేదు. సమయపాలనలో ఫాగ్ తర్వాతే ఎవరైనా. ప్రపంచానికి తెలిసినంత వరకు అతను ఒంటరివాడే. అత్యంత సన్నిహితులు కానీ బంధువర్గం కానీ ఉన్నట్టు అనిపించదు. తన నివాస గృహము, రిఫార్మ్ క్లబ్బు తప్ప మరో చోట అతను కనపడ్డట్టు కూడా అనిపించదు. తను ఎంత క్రమశిక్షణగా ఉంటాడో తన సేవకులు, పనివారు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలనేది అతని నిశ్చిత అభిప్రాయంలా అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ క్రమశిక్షణ శృతి మించి రాగాన పడటం కూడా చూస్తాం. మానవ మాతృలు ఎవరికైనా అటువంటి క్రమశిక్షణ సాధ్యమవుతుందా అంటే సందేహమే. అయినా అతనికి అవి అనవసరం. క్రమశిక్షణ, సమయపాలన అంటే అంతే అనేది అతని నిశ్చిత అభిప్రాయంగా అనిపిస్తుంది. దీనికి కూడా ఓ దృష్టాంతం చెప్పుకోవాలి. పనిలో చేరిన రోజునే జేమ్స్ ఫాస్టర్ అనబడే సేవకుణ్ణి ఆ పనిలో నుంచి తొలగించడం ఎంతైతే విడ్డూరమో అతన్ని అలా తొలగించడానికి పేర్కొన్న కారణం కూడా అంతే విడ్డూరంగా అనిపిస్తుంది. గడ్డం గీసుకోవడానికి ఉద్దేశించబడ్డ వేడి నీళ్లు 86 డిగ్రీల ఫారెన్హీట్ బదులు 84 డిగ్రీల ఫారెన్హీట్ వేడిలో తీసుకురావటమే జేమ్స్ చేసిన నేరం. ప్రమాణాలంటే ఫాగ్కున్న పట్టింపు అటువంటిది. క్రమశిక్షణారాహిత్యాన్ని కొద్దిగా కూడా సహించని తత్వం అతనిది. తాను పనిలో నుండి తొలగించబడ్డ తర్వాత తన స్థానంలో చేరే కొత్త పనివాడి కోసం ఇంటి బయట ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు జేమ్స్ ఫాస్టర్. ఉదయం 11:30 కావస్తోంది. అది ఫాగ్ క్లబ్కు వెళ్లే సమయం. పడకుర్చీలో కూర్చున్న ఫాగ్ ఒకసారి గడియారం వైపుగా చూస్తాడు. అంతలోనే వీధి తలుపు తోసుకుని లోనికి వస్తాడు జేమ్స్ ఫాస్టర్. అలా వస్తూనే, మిస్టర్ ఫాగ్, ఇదిగో మీ క్రొత్త సేవకుడు అంటాడు. సుమారు 30 సంవత్సరాల వయసులో ఉన్న ఒక యువకుడు లోనికి వచ్చి కొంచెం వంగి ఫాగ్కు నమస్కారం చేస్తాడు వినయంగా. నువ్వు ఫ్రెంచి వాడివి అనుకుంటా కదా, పేరు జాన్ కదూ అంటాడు ఫాగ్. అవును మాస్టర్, ఫ్రెంచి వాడినే, కానీ జాన్ కాదు, జీన్ పస్సీపార్ట్ వినయంగా అంటాడు. ఫాగ్ వింటూ ఉండడం గమనించిన అతను తన గురించి మరింత చెప్పడం మొదలు పెడతాడు. మాస్టర్, నా అసలు పేరు పస్సీపార్ట్, అయినా పస్సీపార్ట్ అవుట్ అంటూ ఉంటారంతా. నాకు ఈ పేరు ఎలా వచ్చిందో కూడా చెబుతా, ఆలకించండి. తరచూ ఉద్యోగం మారే అలవాటే దీనికి కారణం. ఒక వృత్తి నుండి మరో వృత్తికి తరచూ మారే నా స్వభావం కారణంగానే ఈ చివరి అవుట్ అనేది నా ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. కేవలం ఈ కారణంగా నన్ను కానీ నా నిజాయితీని కానీ శంకించవలసిన పని లేదని మాత్రం విన్నవించుకుంటున్నా. నేను 16 అణాల నిజాయితీపరుణ్ణి అని చెప్పాలి. వివిధ అంశాల్లోనూ వృత్తుల్లోనూ నాకున్న ఆసక్తి, పరిజ్ఞానం, నైపుణ్యాల కారణంగానే ఒక వృత్తి నుండి మరో వృత్తికి తరచూ నేను అలా మారటం జరిగిందని మరోసారి చెబుతున్నా మీకు. ఇక నా గురించి మరికొంచెం చెప్పాలి, ఓపికగా వినండి. మాస్టర్, నేను సగర్వంగా చెప్పగలిగేది ఏమిటంటే నేను ఒక నిజాయితీపరుణ్ణని. అనేక వృత్తులు చేసిన అనుభవం నా సొంతం. వీధుల వెంట పాటలు పాడుతూ తిరిగే ఒక దేశ ద్రిమ్మరిలా బతికిన అనుభవము, సర్కస్ రైడర్గా కొంతకాలం చేసిన అనుభవము, జిమ్నాస్టిక్స్ ప్రొఫెసర్గా కొంతకాలం పాటు పనిచేసిన అనుభవము, ప్యారిస్లో ఫైర్మెన్గా పనిచేసిన అనుభవము నా సొంతాలు. అయితే సుమారు 5 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ వదిలి ఇంగ్లాండ్ వచ్చి సేవక వృత్తిలో స్థిరపడ్డాను. మాస్టర్,
ఇంక విసుగొచ్చేసింది. ఏదో ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి జీవిత మాధుర్యాలను ఆస్వాదించాలన్న కోరిక నాలో బలపడుతోంది క్రమంగా. ఈ మధ్యనే నేను చేస్తున్న పని కోల్పోగా మీ వద్ద పనివాడి ఉద్యోగం ఖాళీ అయిందని తెలిసి మీ దగ్గరికి వచ్చా. మీ గురించి వాకపు చేయగా నాకు తగిన యజమాని మీరేననిపించింది. అందుకే మీ అండలో ఉంటూ నాకు తగులుకున్న ఈ అవుట్ అనే అదనపు నామధేయాన్ని వదిలించుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనే ఉద్దేశంతో రెక్కలు కట్టుకుని మరీ వచ్చా మీ వద్దకు. మాస్టర్, మీ వంటి వ్యక్తి వద్ద పనికి కుదరటం నా పూర్వజన్మ సుకృతం అని ఫాగ్ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తాడు పస్సీపార్ట్. అవునోయ్, నీ గురించి మంచిగానే విన్నా మిస్టర్ పస్సీపార్ట్. సరిగ్గానే పంపారు నేను నా వద్దకు. నువ్వు సరిగ్గా సరిపోతావు నాకు. నా గురించి, నా స్థితిగతులు, పరిస్థితుల గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా అంటాడు ఫాగ్. తెలుసు మాస్టర్, తెలుసుకున్నా బదులిస్తాడు పస్సీపార్ట్. సరే, టైం ఎంత అయింది ఇప్పుడు సరిగ్గా అడుగుతాడు ఫాగ్. 11:22 అయింది మాస్టర్ అంటాడు పస్సీపార్ట్. అడిగిందే తడవుగా తన జేబులోంచి ఓ సిల్వర్ వాచ్ బయటకు తీసి. నీ వాచ్ స్లోగా నడుస్తుంది మిత్రమా అంటాడు ఫాగ్. క్షమించండి మాస్టర్, అలా జరగటానికి వీల్లేదు అని కొంచెం మదన పడుతున్నట్టుగా కనిపిస్తాడు పస్సీపార్ట్. సరేలే, జరిగిన పొరపాటును నీ దృష్టికి తెచ్చే ప్రయత్నమే ఇది, పర్వాలేదు. సరిగ్గా ఈ క్షణం నుంచి, అంటే అక్టోబర్ 2వ తేదీ ఉదయం 11:29 నుంచి నువ్వు నీ క్రొత్త ఉద్యోగంలో చేరుతున్నావు, అంతే అంటాడు ఫాగ్. అలా అనేసి తన ఎడమ చేతితో టోపీ తీసి తలపై పెట్టుకుని మరేమీ మాట్లాడకుండా క్లబ్ వైపు కదులుతాడు ఫాగ్. వీధి తలుపు మూసుకున్న శబ్దంతో తన యజమాని క్లబ్కు వెళ్ళిపోయినట్టు నిర్ధారించుకుంటాడు పస్సీపార్ట్. అదే శబ్దం మరోసారి వినిపిస్తుంది. ఈసారి వెళ్ళింది తనకు మొదటి పనివాడైన జేమ్స్ ఫాస్టర్ అని అర్థం కావటానికి ఆటే సమయం పట్టదు అతనికి. ఇంట్లో పస్సీపార్ట్ ఒక్కటే మిగులుతాడు. అలా ఏకాంతం లభించడంతో ఒక్కసారిగా ఏవో ఆలోచనలోకి వెళ్ళిపోతాడు అతను. గతంలో తను పనిచేసిన వివిధ యజమానులతో తన క్రొత్త యజమానిని పోల్చి చూసుకుంటూ ఉంటాడు. ఫాగ్తో తనకున్న కొద్దిపాటి పరిచయంతోనే అతనంటే ఏమిటో చాలా మటుకు అర్థమైపోయింది తనకు. సుమారు 40 సంవత్సరాల వయసులో మంచి పొడవు, ఆకర్షణీయమైన రూపంతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటాడు ఫాగ్. పొడుగ్గాను అంతే బలిష్టంగాను ఉన్నప్పటికీ మరీ లావనిపించడు. ఆజానుబాహుడిలా ఉంటాడు. స్ఫురద్రూపం, విశాలమైన నుదురు, చెంపల మీదుగా దాదాపు మీసాలను తాకుతున్నట్టుండే విష్కర్లు, మంచి పలువరసతో ఒక్కసారి చూస్తే చాలు ఎప్పటికీ గుర్తుండిపోయే ముఖం. ప్రశాంతత ఎప్పుడూ తొంగి చూస్తూ ఉంటుంది ఆ ముఖంలో. తనకు స్పష్టంగా తెలిసిన మరో విషయం ఏమిటంటే అతను మాటల మనిషి కాడని, చేతల మనిషేనని. అసలు ఇంగ్లీష్ వాళ్లే చూడడానికి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. ఫాగ్ అయితే మరీను. అతన్ని చూసిన వాళ్ళు ఎవరికైనా ఒక బ్యాలెన్స్డ్ మనిషిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. స్థితప్రజ్ఞుడిలా అనిపిస్తుంది అన్నమాట. అతనిలో గొప్ప క్రమశిక్షణ గల వ్యక్తిని మాత్రం చూడగలం అందరం. అలా కాసేపు ఆలోచిస్తూ ఉండిపోతాడు పస్సీపార్ట్. ఫాగ్తో గడిపిన ఆ కొద్దిసేపే తనకు ఎన్నో విషయాలు తెలియజేసినట్టు అనిపిస్తుంది. తను ఏమన్నా తక్కువ తిన్నాడా? ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు, చాలా మటుకు తెలుసుకోగలడు వారి గురించి. దానికి తోడు పనిలో చేరే ముందే ఫాగ్ గురించి తెలుసుకున్నాడు. మరి తను ఎంతకాలం నుంచి ఇటువంటి యజమాని వద్ద పని చేయాలని ఊబిళ్ళూరుతున్నాడు. తన అదృష్టం బాగుండి జేమ్స్ ఫాస్టర్ పని ఊడిపోయింది. లేకపోయినట్టయితే ఫాగ్ వంటి వ్యక్తితో అసలు మాట్లాడగలిగే అదృష్టమైనా కలిగేదా తనకు? కాకపోతే ఒక సందేహం మాత్రం తనను తొలిచివేస్తోంది. తను అసలు ఫాగ్కు సరిపోతాడా అని. తన గతమంతా ఏమాత్రం స్థిరత్వం లేని ఒక దేశ దిమ్మరిలా గడపటంలోనే సరిపోయింది. ఏమో, కాలమే నిర్ణయించాలి తను ఫాగ్ వద్ద పని చేయగలడా లేదా అనేది. తను మాత్రం గతంలోలా కాకుండా ఒక స్థిరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, జీవనాన్ని కోరుకుంటున్నాడు. ఈ విషయంలో మాత్రం రాజీ పడదలుచుకోలేదు. తను అసలు ఫ్రాన్స్ వదిలి ఇంగ్లాండ్కు రావటమే దీనికోసం. ఇంగ్లీష్ వారి వ్యవహార సరళి, జీవన విధానం ఎంతో ప్రశాంతంగానూ ఆచరణయోగ్యంగానూ ఉంటాయని తనకు తెలుసు. అందుకే తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వచ్చాడు ఇక్కడికి. అయితే తను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి ఇలా ఉంది ఇప్పటి వరకు. దాదాపు 6 చోట్ల పనిచేసిన ఏ ఒక్క చోట నిలదొక్కుకోలేకపోయాడు. తను కోరుకున్నా, ఆశించినా, కలలుగన్న యజమానిని ఆ 6గురిలో ఏ ఒక్కరిలోనూ కూడా చూడలేకపోయాడు. అయితే చాలా కోపిస్ట్ వాళ్ళు, లేకపోతే మరీ మడ్డిగాళ్ళు మాత్రమే దొరికారు ఇప్పటిదాకా. వారిలో చిత్రమైన మనస్తత్వం గలవాళ్ళను కూడా చూశాడు తను. తన మనసుకు నచ్చిన ఒక్కరు కూడా తారసపడలేదు ఇప్పటిదాకా. ఇలా ఉంది అతని అంతరంగం. ఒక్కసారిగా తన చివరి యజమాని లార్డ్ లాంగ్స్ఫెర్రీ వద్ద పనిచేసిన సందర్భాలు గుర్తొచ్చాయి అతనికి. అతను మరీ దారుణం.
తనకు వ్యక్తిగత భద్రత కల్పించడానికి వచ్చిన పోలీసు వాడి భుజాలెక్కి కూర్చుని మరీ ఇంటికి వచ్చేవాడు సాయంకాల సమయాల్లో. ఆ పద్ధతి తనకు ఎంతమాత్రమూ నచ్చేది కాదు. అయినప్పటికీ తను కూడా వీలైనంత అణకువగా ఉండటానికే ప్రయత్నించేవాడు. తన వినయాన్ని అలుసుగా తీసుకుని తనను తన పద్ధతుల్ని హేళనపూర్వకంగా చూశారే కానీ గౌరవపూర్వకంగా ఎవ్వరూ చూడలేదు ఇప్పటివరకు. అదిగో సరిగ్గా అప్పుడే కదా తెలిసింది ఫాగ్ వద్ద తన పనివాడి ఉద్యోగం ఖాళీగా ఉందని. గతంలో మాదిరి ఈసారి తప్పు చేయదలుచుకోలేదు కాబట్టే కదా కొత్త యజమాని గురించిన సమాచారాన్ని అవసరమైన మేర సంపాదించగలిగాడు. ఒకసారి ఫాగ్ గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు అతన్ని కలుద్దామా, ఎంత త్వరగా కొత్త ఉద్యోగంలో చేరదామా అని అనిపించిన మాట నిజమే కదా. అంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అసలు ప్రపంచంలో ఉంటాడా అన్న సందేహం తనకు వచ్చిన మాట కూడా నిజం కదా. కొంచెం అతిశయోక్తిగా కూడా అనిపించింది. కానీ ఒకసారి ఫాగ్ను చూసిన తర్వాత తను విన్నదే తక్కువేమో అన్న అభిప్రాయం కలుగుతోంది ఇప్పుడు. ఏమో చూడాలి. వాస్తవంలో అతను కానీ అతని పద్ధతులు కానీ తన అంచనాలకు సరితూగుతాయో లేదో. అందరూ చెప్పేది ఏమిటంటే జీవితంలో ఫాగ్ ఒక్కరోజు కూడా తానున్న ప్రదేశాన్ని విడిచిపెట్టి బయటికి ఎక్కడికో వెళ్ళలేదని. రిఫార్మ్ క్లబ్కు అతను హాజరు కాని రోజు ఒక్కటంటే ఒకటి కూడా ఉండదని తెలుసుకుని తను ఎంత మురిసిపోయాడో. అంత స్థిరమైన జీవనాన్నే కదా తను కోరుకున్నది. అందుకే కదా మరో ఆలోచనకు తావు లేకుండా ఫాగ్ వద్ద పనిలో చేరటానికి సిద్ధపడింది అనుకుంటూ ఉంటాడు. తనలో తనే అలా అనుకుంటూ ఒక్కసారి గడియారం వైపు చూస్తాడు పర్సీపాట్. ఉదయం 11:30 దాటిపోయింది. తను ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఒకసారి ఇల్లంతా చూద్దామని నిర్ణయించుకుంటాడు పర్సీపాట్. సెల్లార్ నుండి మేడ పైభాగం వరకు అంతా కలిగి చూస్తాడు. హాల్లో ఉన్న గడియారంలో ఏ సమయం అయితే సూచించబడుతుందో ఖచ్చితంగా అదే సమయం ఇంట్లోని ఇతర గడియారాల్లోనూ కనిపించడాన్ని బట్టే అర్థమవుతోంది ఫాగ్ అంటే ఏంటో, అతని పద్ధతులు ఎలా ఉంటాయో. ఇల్లు తీర్చబడ్డ పద్ధతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఫాగ్లోని క్రమశిక్షణ అంతా దాంట్లోనే ప్రతిబింబిస్తోంది. పసిపాట్ అయితే మంత్రముగ్ధుడిలా చూస్తున్నాడు ఆ ఇంటిని. అలా అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అతను ఒక గది వద్ద ఆగి అది ఖచ్చితంగా తనకు ఉద్దేశించబడ్డదే అయి ఉంటుందని అనుకుని మరింత ఆసక్తిగా లోపలికి వెళ్ళి చూస్తాడు. అతనికి బాగా నచ్చింది అది. చిమ్నీపై వేళ్లాడుతున్న గడియారం వైపు పరికించి చూసిన పసిపాట్ అది కూడా ఖచ్చితమైన సమయాన్నే సూచించడం గమనిస్తాడు. దానికి పైభాగంలో ఓ నోటీస్ అంటించబడి ఉంటుంది. తన రోజువారీ పనుల చిట్టా అది. ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు ఏ పని ఏ క్షణంలో చేయాలో వివరంగా ఉంది అందులో. అంటే ఫాగ్ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రిఫార్మ్ క్లబ్కు వెళ్లే వరకు అన్నమాట. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు నిద్రలేచే ఫాగ్ తన ఉదయకాలపు దినచర్యలన్నిటినీ యథావిధిగా ముగించుకుని రిఫార్మ్ క్లబ్కు వెళ్ళి అక్కడే బ్రేక్ఫాస్ట్ కానిస్తాడు. ఆ లోపు సరిగ్గా ఉదయం 8:23 టీ మరియు బ్రెడ్ సర్వ్ చేయాలి అతనికి. సరిగ్గా 9:37 గడ్డం గీసుకోవటానికి వేడి నీళ్లు అందించాలి. ఆ తర్వాత మరో 3 నిమిషాలకల్లా అంటే ఖచ్చితంగా 9:40కి అతని తదుపరి సూచనలకై టాయిలెట్ వద్ద వేచి ఉండాలి. అలా ఉదయం 8 గంటలకు నిద్ర లేచింది మొదలు 11:30 గంటలకు రిఫార్మ్ క్లబ్కు వెళ్లే వరకు మరియు ఆ తరువాత అర్ధరాత్రి నిద్రపోయే వరకు ఫాగ్ దినచర్య మొత్తం ఆ చార్టులో వివరించబడింది. ఆ ఇంటిలో పనికి కుదిరిన వాడు ఏ ఏ సమయాల్లో ఏ ఏ పనులు చేయాలో పూర్తిగా వివరించబడి ఉంది అందులో. దాంట్లో పొందుపరచబడ్డ ప్రతి అంశాన్ని ఎంతో కుతూహలంగా పరిశీలిస్తాడు పర్సీపాట్. మరింత ఆసక్తిగా ఆ వివరాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ తను చేయవలసిన ప్రతి పనిని కంఠస్థం చేసేస్తాడు. ఎలా అయితే ఫాగ్ వార్డ్రోబ్ను పరికించిన పర్సీపాట్కు మతిపోయినంత పని అవుతుంది. రోజు ఫాగ్ ధరించే దుస్తులు వేటికవే నెంబర్లు వేయబడి జతలవారీగా సర్దబడి ఉంటాయి. అంటే నెలలో మొదటి సోమవారం నాడు ఏ ట్రౌజర్స్ వేసుకుంటాడు, వాటికి సంబంధించిన వేస్ట్ కోటు మరియు పై కోటు, సాక్స్తో సహా బూట్లు, టై మొదలైనవన్నీ ఒక సెట్టుగా అమర్చబడి ఉంటాయి. అంతేకాక అవన్నీ ఆయా సీజన్లకు తగ్గట్టు అమర్చబడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేనా, అక్కడున్న రిజిస్టర్లో ఏ రోజున ఏ దుస్తులు ధరించింది, మళ్ళీ ఏ రోజున అది ధరించబోయేది కూడా వివరించబడి ఉంటుంది. అవన్నీ ఆయా సీజన్లకు తగ్గట్టుగా పేర్కొనబడి ఉంటాయి. అక్కడున్న రిజిస్టర్లో ఏ రోజున ఏ దుస్తులు ధరించింది, మళ్ళీ ఏ రోజున అవి ధరించబోయేది కూడా వివరించబడి ఉంటుంది. ఇవన్నీ పసిపాటును మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఫాగ్పై ఉన్న గౌరవం కాస్త క్రమంగా ఆరాధనగా మారిపోతోంది. ఫాగ్కు మునుపు షెరిడన్ జమానాలో అయితే ఇదే ఇల్లు దారుణాతి దారుణంగా ఉండేదట. ఏది ఒక క్రమ పద్ధతిలో ఉండేది కాదుట. అన్నీ చిందరవందరగాను, అస్తవ్యస్తంగాను, ఎక్కడివక్కడ చెల్లా చెదురుగాను ఉండేవని అంటారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడానో. ఇంట్లో లైబ్రరీ ఉన్నట్టు లేదు. ఒక విధంగా ఆలోచిస్తే దాని అవసరం లేదనే అనాలి. ఎందుకంటే రిఫార్మ్ క్లబ్లో ఉన్న లైబ్రరీలో లేని పుస్తకం అంటూ ఉండదు.
ఫాగ్ గదిలో ఒక ఫైర్ ప్రూఫ్ మరియు బర్గ్లర్ ప్రూఫ్ సేఫ్ మాత్రం ఒకటి ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే తుపాకీ, కత్తి లాంటి ఎటువంటి రక్షణాయుధము ఇంటిలో కనపడదు. అంతటి ఘర్షణ రహిత వాతావరణాన్ని ఫాగ్ కోరుకోవటమే దానికి కారణమనాలి. ఇంటినంతటినీ పరిశీలించిన పస్సీపాటులో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది. ఫాగ్కు తను సరిపోగలననే అభిప్రాయానికి వచ్చేస్తాడు అతను. ఫాగ్ ఇప్పుడు మనిషిలా కాక ఇంచుమించు అవే లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఒక యంత్రంలా అనిపిస్తున్నాడు పస్సీపాటుకు. అతనే ఒక యంత్రంలా పనిచేస్తున్నప్పుడు అటువంటి యంత్రానికి సేవకుడుగా పనిచేయడానికి తనకి మాత్రం అభ్యంతరం ఎందుకన్నది పస్సీపాటు అభిప్రాయం. యంత్రమైనా బద్దకిస్తుందేమో కానీ ఫాగ్ మాత్రం బద్దకించే ముచ్చటే లేదు. యథాప్రకారం ఆ రోజు కూడా ఉదయం 11:30 కల్లా రిఫార్మ్ క్లబ్కు వెళ్ళాడు ఫాగ్. వెళ్ళిందే తడవుగా డైనింగ్ రూమ్లో తను రోజు ఎక్కడ కూర్చుంటాడో అక్కడే కూర్చున్నాడు. అప్పటికే తన కొరకు బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయబడి ఉంది. ఒక చిన్న బాయిల్డ్ ఫిష్ ముక్క, దోరగా వేయించబడ్డ బీఫ్ ముక్కలతో పాటు కొన్ని పుట్టగొడుగులు, కొద్దిగా చీజ్, గూస్బెర్రీ అనబడే పండుతో చేయబడ్డ వంటకం. ఆ తరువాత సర్వ్ చేయబడే టీలతో ముగుస్తుంది అతని రోజువారీ బ్రేక్ఫాస్ట్. రిఫార్మ్ క్లబ్లో సర్వ్ చేయబడే టీ ఎంతో విశిష్టమైనదిగా పేరుగాంచింది. బ్రేక్ఫాస్ట్ తంతు పూర్తయ్యేసరికల్లా మధ్యాహ్నం 12:47 అవుతుంది సరిగ్గా. అప్పుడు అక్కడి నుండి డ్రాయింగ్ రూమ్ వైపుగా వెడతాడు ఫాగ్. ముందు టైమ్స్ దినపత్రిక చదువుతాడు. 3:45 కల్లా మరో దినపత్రిక ది స్టాండర్డ్ చదవటం మొదలవుతుంది. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న చోటే భోజనం కూడా చేస్తాడు. అది కూడా పూర్తయిన తరువాత సరిగ్గా 5:40 సెలూన్కు వెళ్ళి అక్కడ ది మార్నింగ్ క్రానికల్ చదువుతాడు. తరువాత సరిగ్గా 6 గంటలకల్లా క్లబ్ ముఖ్య సభ్యులు, ఫాగ్ ముఖ్య స్నేహితులు రావటం మొదలవుతుంది.